ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి బోధించిన ఉపాధ్యాయులకు నమస్కారం. పిల్లలకు సహజంగా ఉండే లక్షణం గెంతటం, ఆడుకోవటం. అలాంటి వాళ్ళని ఎప్పుడు కదలకుండా కూర్చొని నేర్చుకోమంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది కదా. అందుకే ఇప్పుడు వాళ్ళు గెంతుతూ అక్షరాలు నేర్చుకునే టిఎల్ఎంని తయారు చేసుకుందాం. ఈ టిఎల్ఎంను తయారు చేసుకోవడానికి కావలసిన సామాగ్రి: కార్డ్బోర్డు, కలర్ పేపర్లు, కట్ మార్కర్లు, ఫెవికాల్, సెల్లో టేప్ మరియు కత్తెర. ఇప్పుడు టిఎల్ఎంను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కార్డుబోర్డుపై 6 చతురస్రాకారాలను గీసి కత్తిరించుకోవాలి. వాటిని సెల్లో టేప్తో ఘనాకారంలో అతికించాలి. ఇప్పుడు తయారైన ఘనంపై వైట్ పేపర్లను వృత్తాలుగా కట్ చేసుకొని వాటిపై అక్షరాలను రాసి ఒక్కొక్క అక్షరాన్ని ఘనంకు ఒక్కొక్క వైపు అతికించాలి. ఇప్పుడు ఈ టిఎల్ఎంను తరగతి గదిలో ఎలా వాడాలో చూద్దాం. ఈ టిఎల్ఎంను ఉపయోగించి చాలా రకాల ఆటలు పిల్లలతో ఆడించవచ్చు. ఉదాహరణకు నేలపై గడులు గీసి వాటిలో డైస్ పై రాసిన అక్షరాలను రాయాలి. ఇప్పుడు పిల్లవానికి డైస్ ఇచ్చి కింద వేయమని చెప్పాలి. డైస్ పై ఉన్న అక్షరం కింద ఉన్న నేలపై ఉన్న అక్షరం దగ్గరకు గెంతుతూ వెళ్లి ఆ గడిలో నిలవబడమని చెప్పాలి. అదే అక్షరాన్ని గట్టిగా చెప్తూ వర్ణమాల చార్ట్లో కూడా గుర్తించమని చెప్పాలి. సరదాగా ఆడుతూ పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి ఈ టిఎల్ఎం చాలా బాగా ఉపయోగపడుతుంది. డైస్ పై పదాలు కూడా రాసి పిల్లలతో ఈ విధంగా ఆడించవచ్చు.